అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి. మేము ఈరోజు అరుణాచలం వెళ్తున్నాము. మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు 6 అయింది ఉదయం. మేమున్న దగ్గర నుంచి అరుణాచలం వెళ్ళటానికి 3.5 గంటలు పడుతుంది జర్నీ. మేము అక్కడికి వెళ్ళేసరికి 9:30 అట్లా అయింది. అక్కడికి వెళ్ళగానే వెంటనే గుడికి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడి నుంచే అనమాట స్టార్టింగ్. మధ్యలో అయితే ఎవరూ లేరు. ఇక్కడ టికెట్లు తీసుకుని వెళ్ళటం కదా, కొంచెం అలా జనం కనిపిస్తున్నారు. లోపలికి వెళ్ళాక ఖాళీగా ఉంది, ఎందుకంటే మేము వీకెండ్స్ వెళ్ళలేదు, మధ్యలో శుక్రవారం రోజు వెళ్ళాము. అందువల్ల ఎక్కువగా అయితే లేరు. నేను ఈ గుడికి వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు దాటిపోతుంది. ఒకసారి వచ్చాను, ఇది సెకండ్ టైం రావటం. ఈరోజు నాకైతే ఈ గుడికి వచ్చిన భక్తులందరూ ఎక్కువ మంది నాకు తెలుగు వాళ్ళే కనిపించారు. ఈరోజు బాగా వేడిగా అనిపించింది వాతావరణం. బాగా చెమటలు కారుతున్నాయి మాకైతే. దర్శనం త్వరగానే అయిపోయింది మాకు. కానీ ఇక్కడికి రావటానికి చాలాసార్లు అనుకున్నాం కానీ కుదరలేదు. మా రిలేటివ్స్ వస్తూ మమ్మల్ని కూడా రమ్మంటే ఈసారి వచ్చాము. ఫస్ట్ అనుకున్నాం కానీ కుదరలేదు. ముందే చెప్పాను కదా, లోపలికి వెళ్ళాక అంతా ఖాళీగా ఉంది, ఇవాళ ఎక్కువ మంది లేరు అని. అలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం దగ్గర వరకు. మా ఇవాన్ని చూడండి, ఎంత చిన్నోడు, ఇప్పుడే నడక వస్తుంది, చిన్నగా నడుస్తున్నాడు. కానీ గుళ్ళోకి వెళ్ళగానే ముందు ఎక్కడ బొమ్మ కనిపించిన, దేవుడి బొమ్మ కానీ అట్లా ఏది కనిపించినా దండం పెట్టుకోకుండా మాత్రం మానడు. మనకు కూడా కుంకుమ తీసుకొచ్చి మనకి కూడా నుదుటిన పెడతాడు. మేము టికెట్ తీసుకుని వస్తుంటే మధ్యలో ఇక్కడ ఒక గేటు తీసి లోపలికి వెళ్ళమన్నారు. డైరెక్ట్గా వచ్చేస్తే ఇక్కడికి వచ్చేసరికి మాకు ధ్వజస్తంభం దగ్గరకు వచ్చాము. మిగతా వాళ్ళంతా క్యూ లైన్లో ఉన్నారు. అందుకే దర్శనం కొంచెం ఫాస్ట్గా అయ్యింది. అయితే మమ్మల్ని ఇక్కడ క్యూ లైన్లోకి వెళ్ళనివ్వలేదన్నమాట. మేము ముందు ఎప్పటి నుంచో నిలబడి ఉన్నాం, మీరు ఇప్పుడు వచ్చారు అని చెప్పేసి. అందుకే కొంతసేపు అంటే కొంతసేపు కాదు, ఒక 1/2 అవర్ ఇక్కడే ఉన్నాము.
మేము గుళ్ళోకి వెళ్ళే ముందు ఎంట్రన్స్లో కొద్దిగా జనం ఎక్కువ ఉన్నారు, కొంచెం రష్గా ఉంది. ఇంకా వెంటనే దర్శనం అయిపోయింది. స్వామివారిని దర్శించుకుని ఇక్కడ కూర్చున్నాం లోపలే. అప్పటికే నాకు బాగా నీరసం అనిపించింది. అందుకని అలాగని ఒక 1/2 కూర్చున్నట్లు ఉన్నాం. ఎక్కువసేపే కూర్చున్నాం లోపల కూడా. మేము అక్కడ కూర్చుంటే మా పిల్లలు మళ్ళా సెకండ్ టైం దర్శనానికి వెళ్ళొచ్చారు. కాకపోతే ఏంటంటే నాకు గుడి లోపలికి వెళ్ళగానే చాలా వేడిగా అనిపించింది. అందుకే కొంచెం డల్ అయ్యాను. మిగతా అంతా బాగానే ఉంది. ఇంకా దర్శనం చేసుకోగానే భోజనం చేసేసి రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో తీసిన ఘనత అయితే మా వారికే దక్కుతుంది. ఎందుకంటే నేను తీయలేను, నా వల్ల కాదని ముందే చెప్పేశాను. ఎందుకంటే ఆ రోజు బాగా నీరసంగా అనిపించింది నాకు. అందుకే నేను తీయలేకపోయాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.